ఇక ఇక నెక్స్ట్ ఐటెంలోకి వెళ్దాం. కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి అలిపిరి దగ్గర మంత్రి మెట్ల ద్వారా నడుచుకుంటూ తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. ఎంపీగా ఎన్నోసార్లు మెట్లెక్కానని చెప్పేసి, కేంద్ర మంత్రిగా ఫస్ట్ టైం ఎక్కుతున్నా అని చెప్పేసి రామ్మోహన్ తెలిపారు. ఒకవైపు ఎండ, మరోవైపు ఉక్కపోతను కూడా లెక్క చేయకుండా కాలినడకన మెట్లెక్కడం అనేది విశేషము. ఇక తన కుమారుడు పుట్టెంట్రుకలు తీశామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి ప్రధాని మోడీ కానీ, సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చాలా ప్రయత్నిస్తారని తెలిపారు మంత్రి రామ్మోహన్. తన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం వెళ్ళారు. అక్కడికైతే శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసిన తర్వాత ఆయన పనితీరుని ప్రధాని అయితే ప్రశంసించారు. మోడీకి రామ్మోహన్ తల్లి ఒక మొక్కను కూడా బహుకరించారు. మనం ఇప్పుడు చూసినటువంటి విజువల్స్ ఆయన తిరుమల మెట్లెక్కుతున్నటువంటి విజువల్స్. ఆయన కుమారుడి పుట్టి వెంట్రుకల కోసం అని చెప్పేసి స్వామివారికి మొక్కులు సమర్పించడానికి అని చెప్పి ఆయన అయితే కాలినడకన తిరుమల వెళ్ళారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. अभी क्या